హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు తానిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వెళుతున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఒక 50 లక్షల రూపాయలు పెహల్గాం దాడిలో మరణించిన మధుసూదన్ కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కును పంపించారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్టుకు మరొక 50 లక్షల రూపాయల చెక్కును పంపించారు. గతంలో పెహల్గాం దాడి జరిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బాధాతప్త హృదయంతో 50 లక్షల రూపాయలు వాళ్ళ పిల్లల చదువు కోసం డొనేట్ చేశారు. సో ఇప్పుడు ఆమె తిరిగి ఈ 50 లక్షలను తమ బిడ్డలు చదువుకొని తిరిగి ఈ 50 లక్షల రూపాయలు పార్టీ ఫండ్గా ఇస్తామని ఆమె కూడా తన మంచి మనసుతో చెప్పారు. అంటే ఇప్పుడు అవసరార్థంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సాయం వృధా పోకూడదు, తిరిగి మళ్ళీ పార్టీకి విరాళం రూపంలో మా బిడ్డలే తిరిగి పార్టీకి విరాళం ఇస్తారని చెప్పిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు కూడాను వాళ్ళు నిర్వహిస్తున్న తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. దాన్ని కూడా ఆయన ఇటీవల కాలంలో చెక్ రూపంలో పంపించారు. ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లా వాసి మురళీ నాయక్ ఈ ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒకళ్ళు మధుసూదన్ ఎవరైతే ఉన్నారో ఆయన పెహల్గాం దాడిలో చనిపోతే దానికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పోరాడి అసువులు బాశాడు మురళీ నాయక్. ఒక మారుమూల కల్లి తండ అనే తండాకు చెందిన ఒక అతి పేద కుటుంబంలో జన్మించిన మురళీ నాయక్ ఆ తర్వాత రైల్వేలో జాబ్ వచ్చినా కానీ అది వద్దనుకొని సైన్యంలో చేరాలి, సైన్యంలో సేవలందించాలని తప్పించి భారత మాత సేవలో ఆయన ప్రాణాలు వదిలారు. ఆయన తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం ముంబైలో ఉంటూ కూలి పనులు చేసుకుని కొడుకుని చదివించారు. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గుండె కలిచివేసింది ఈ సంఘటన. వెంటనే 25 లక్షల రూపాయలు ఆయన ప్రకటించారు. ప్రకటించిన విధంగానే ఇప్పుడు 25 లక్షల రూపాయలు చెక్కును తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అలాగే పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సారథ్యంలో వారి స్వగృహానికి వెళ్ళి వారి తల్లిదండ్రులకు, మురళీ నాయక్ తల్లిదండ్రులకు ఈ 25 లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగింది. అంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం కూడా. మాటలంటే ఆదర్శాలు వల్లెవేయటం కాదు, ఆచరణలో చూపించడం కూడా పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యం అన్న మాట మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 వరద బాధితుల కోసం ప్రకటిస్తే ఇవాల్టి వరకు దానికి లెక్కాపత్రం లేదు. ఆ ₹1,00,00,000 నిజంగా ఇచ్చారా, ఇవ్వలేదా, ఇస్తే దేనికి ఖర్చు పెట్టారు, ఎవరికి ఇచ్చారు, ఏ సాయ కార్యక్రమాలు చేశారనేది ఇప్పటి వరకు మనకు తెలియదు. కానీ ప్రకటించాడంటే చేస్తాడంతే. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ అవసరం వచ్చిన ఆపదలో ఎవరున్నా తానున్నానంటూ ఆదుకోవడానికి ముందుకొస్తారు. ఆ క్షణంలో ఎమోషనల్గా ప్రకటించడం మాత్రమే కాదు, దాన్ని ఆచరించి చూపిస్తారు. సో ఇవాళ అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైంది. మళ్ళీ మరొక్కసారి ఈ బాధితులకు చెక్కులు ఇవాళ పంపిణీ చేశారు. మురళీ నాయక్ కుటుంబానికి చెక్కును పంపిణీ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు హృదయంతో సేవ చేస్తే ఎలా ఉంటుందో మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు నిరూపించారని చెప్పాలి.